పూజ, ఎప్పటి నుంచో నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా? నువ్వు పెళ్లి చేసుకోవాలరా. ఓ పెళ్ళా? కన్నవాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయడం బాధ్యత. అలా పెళ్లి చేయడంలో ఉన్న తృప్తి, ఆనందం ఇంకెక్కడా దొరకదమ్మా. అది కాదమ్మా. పూజ, నిన్న కొత్తగా కూడా జాయిన్ అయ్యింది కదా అని పిలుచుకరా పో. ఓకేనా? అన్న పిలిచినట్టున్నారు. ఇమ్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు కన్నదల్ది. ఏం పేరు అనేది? సన్ కింగ్ సన్ ఆఫ్ మూన్ ఫాదర్. అదేం పేరా? మీ గిలకలకి అర్థం కాదు కానీ సూర్యరాజు సన్ ఆఫ్ చంద్రయ్య. ఓ, ఇట్స్ మీ. బాగుంది. మరియు సింహాచలం. ఓ లయన్ హిల్. కత్తిలా ఉంది. ఎవరి పాప? ఏయ్, ఓ. నువ్వు పని చేయాల్సింది ఆమె దగ్గరనే. బుల్లెట్ మేడం జాగ్రత్త. బుల్లెట్. చిచ్చా 5 స్టార్ చాక్లెట్ లా ఉంది. ఏంటి మేడం, మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నా కోసం కాదు, అమ్మ కోసం. మేడం కానీ పెళ్ళంటే చాలా జరిగేది అబద్ధ పెళ్లి. వచ్చేవాడు హస్బెండ్గా మాత్రమే యాక్ట్ చేయాలి. వాడికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. ఐ సీ. జస్ట్ అతను అమ్మ ఉన్నంత వరకే ఉండాలి. అర్థమైంది మేడం. అమ్మ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్, మన దృష్టిలో కండిషనల్ మ్యారేజ్. ఇన్ని కండిషన్స్ తో ఎవరిను వెతికి బదులు మన వాళ్ళలోనే ఎవరిను సెట్ చేయడం బెటర్ మేడం. ఎవరున్నారు? ఎస్, ఉండన్నాక ఎవడైనా చేయిస్తాడో నేను చేసుకుంటా మేడం. అవును మేడం, నా కట్టకారు గురించి అస్సలు ఆశ లేదు. కులం గురించి పట్టింపలేదు. పెద్దగా చదువుకొని ఉండాల్సిన రూల్ కూడా ఏం లేదు మేడం. ఉన్నదల్లా ఒకటే కోరిక, మీలాంటి అందమైన అమ్మాయిని ఉండన్నా జామ్ జామ్ అని పెళ్లి చేసుకోవడమే మేడం. మీరిచ్చే 5,000 జీతంతో నెలకు 4 సార్లు బావార్చి బిర్యానీ తినిపిస్తా, 3 సార్లు 30 రూపాయల టికెట్ పైన 3 సినిమాలు చూపిస్తా, 2 సార్లు ఫేస్ కి ఫేషియల్ చేయిస్తా, ఒకసారి కోటిలో షాపింగ్ చేయిస్తా. మీరు ఓకేనండి? ఇప్పుడే ముహూర్తం పెట్టిచ్చేస్తా. ఏమంటావు కాకా? ఏయ్ నోర్మయ్, వాడు మాటలేం పట్టించుకోదు మేడం. మీ గురించి తెలిసిన వాడెవడో మీ ముందు యాక్ట్ చేయలేడు మేడం. సరే, ఎవరినో ఒకరిని సెట్ చేయండి. చాలా క్రియేటివ్గా ఉన్నాడు. కొంచెం మేకప్ వేయండి. మేకప్ మేకప్ వేసుకోమనిందంటే నా పంట పండినట్టే. పెళ్ళి కొత్తను కూడా చూడకుండా గ్యాప్ లేకుండా ఇంత మేకప్ వేసారేంట్రా? నాన్న నిర్మా బాబా అనుకున్నా, ఉతికి ఆరేసింది అమ్మా. మర్డర్లు చేయడం మన వల్ల అవుతుంది కానీ మ్యారేజ్ చేయడం మన వల్ల కాదు కాక. దానికి ఒకడు ఉన్నాడు. దాని ఇంటి దగ్గర డెన్ దగ్గర టైట్ సెక్యూరిటీ. జాగ్రత్తగా ఫాలో కండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇన్ఫార్మ్ చేయండి. వెళ్ళండి. ఫిష్ అన్న, ఈ నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా? అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది కదరా భయ్. ఇంగ్లీషా? ఏంటి చెప్పన్నా? నిజాం నగర్ కొన్న తేజ్ ఉంది. కోస్తే కుంభకర్ణుడు కూడా క్యాటరింగ్ అయిపోతావు. ఇంగ్లీష్ రాదు. ఎడిదా యు కమ్ హియర్. ఈ అడ్రస్సేగా? అవునన్నా. ఇలా నేరుగా వెళ్ళు, కుడి పక్కకు తిరుగు. రోడ్డు టైట్ గా ఉంటది. అక్కడ ఒక సిగ్నల్ లైట్ ఉంటది. దాని పక్కనే తెల్ల కుక్క. అది మంచి కుక్క, కరవదు. కుక్క నుండి ఎడం పక్కెళ్ళు, ఈ అడ్రస్కి వెళ్ళిపోతావు. వెళ్ళు. తెల్ల కుక్క పోయినసారి వెళ్ళేప్పుడు ఉందిలే అన్న. మరి ఇప్పుడు లేకపోతే? కుక్క లేకపోతే అది వచ్చే వరకు వెయిట్ చేస్తాలే అన్న. మేడం గారు పిలుస్తున్నారు, పదా. ఆ బడా దుబాయ్లో లేడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. హైదరాబాద్ వచ్చాడేమోనని డౌట్. ఆ బీకు గండి పట్టుకుని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. ఎస్, అన్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేయాలి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాను, కానీ నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. అయితే ఉండిపో. ఇన్ని రోజులున్నా దీనికి నా ఫీలింగ్స్ అర్థం కావటం లేదు. మాటల్లో పడి వేరే రూమ్ లోకి వచ్చాను భయ్య, సారీ. కరెక్ట్ గానే వచ్చావు. మీరే నా రూమ్ కి తప్పుగా వచ్చారా? నేను కరెక్ట్ గానే వచ్చాను. నా కోసం వచ్చారా? మీరెవరు భయ్య? అబేవో సాలే, నిన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తాడు బే. సూర్యరాజు మగజాతి ఆనిముత్యం. ఎవరి పాప? నా మగతనం గురించి నీకు ప్రత్యేక నా మగతనం గురించి నువ్వు నీ చెత్త చైనా పోను. తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో రాకినట్లు ఏంటే నువ్వు నీ నవ్వు. ఆ నవ్వుతో జనాల్ని చంపేస్తావేంటే? మగజాతి ఆనిముత్యం ముందే వికటాటాసా. గుర్తుపెట్టుకోరా, రాత్రికి వేసేద్దాం. కూల్. ఆ బడాగాడు ఎక్కడున్నాడు? మొన్న వచ్చి కోటింగ్ ఇచ్చాడు భయ్య. హైదరాబాద్ లో ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. నా మీద ఉండు. సరే ఓ పని చేయి, వాడు వచ్చేంతవరకు ఇక్కడే ఉండు. వాడు వచ్చాక ఫోన్ చేసి నాకు అడ్రస్ చెప్పు.
అమాయకత్వానికి కూడా ఒక హద్దు ఉండాలి భయ్య. ఆహా. డిశ్చార్జ్ అయిపోయే పేషెంట్ ని హాస్పిటల్ ఎందుకు ఉంచుకుంటారు చెప్పు? ఓ అదే నీ ప్రాబ్లం. ఐ కెన్ సాల్వ్ ఇట్. నేనేదో జోక్గా అంటే మీరంత సీరియస్గా తీసుకోవాలా? ఎవడో ఒకడు నా మీద దండయాత్ర చేయటం, నువ్వు వచ్చి ఓదార్పు యాత్ర చేయటం. ఏంట్రా ఇది? సార్ కళ్ళు తొబ్బునియా? ఏంటి ఆ లుక్కు? కారు డ్యామేజ్ చేసేది కాకుండా సీరియస్ గా చూస్తావేంటి? హలో, ఏంటి హలో పడింది గీతలే కదా, పెయింట్ వేస్తాంలే. అంటే మీరు పెయింటింగ్ వేయించే వరకు నేను వెయిటింగ్ లో ఉంటూ రిక్షాలో తిరగాల? పెయింట్ వేస్తామని చెప్పాం కదా, కామ్గా ఉండవు. ఏంటి కామ్ గా ఉండేది? నేను అభిషేక్ సీరియల్లో సాకేత్ లాగా సాఫ్ట్ కాదు, గోపురం సీరియల్లో గణేష్ లాగా వెరీ సీరియస్. మ్యాంగో లింగరాజు ఇక్కడ, లింగరాజు. అరవకండి సార్ ప్లీజ్, కార్లో మా మేడం గారి మదర్ ఉన్నారు. పసుపు కుంకుమ సీరియల్లో శబరిలా ఉన్న ముసలిదాన్ని చూసి నేను అరవద్దా? సార్ ఆవిడ పేషెంట్ సార్. పేషెంట్ అయితే నాకేంటండి? ఇంట్లో కూర్చోబెట్టుకోండి, ఇలా కార్లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతారా? దట్ ఈ ఓల్డ్ స్మెల్. మేడం కంట్రోల్ మేడం, వాడు ఎక్కువ చేస్తున్నాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. సార్ ఏంట్రా? అదేమో సైకిల్ చేయటం, నువ్వు బాబా సైకిల్ లాగా తల ఊపడం. అదేమన్నా ఎలిజబెత్ రాననుకుంటుందా? ప్లీజ్ సార్, మేము ఉండేది ఇక్కడ దగ్గరలోనే, మీరు మాతో వస్తే ఈ కార్ మీకు ఇచ్చేస్తాం. మీ కార్ బాగయ్యేంత వరకు మా కార్ వాడుకోండి. కళ్ళజోడ పెట్టుకొని కారు ఎక్కటం కాదు, ఇంకోసారి రిపీట్ అయితే కట్టేసి కొడతా. కారు గీతలు పడ్డాయి నడిస్తే వాతలు పడేలా కొడతారా? నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మీ ఎంత చూస్తాను రా. బెల్ట్ తో నా తోలు తీశారు, నేను మీ తోలుతో నా బెల్ట్ కుట్టించుకుంటాను రా. చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుస కొడుతున్నావు. నీ బలుపేంట్రా? నా బలుపు పేరు కాకారా. కాకా కాకా, నిన్ను ఇప్పుడే లైన్ లో తీసుకుందాం అనుకున్నాను, నువ్వే లైవ్ లోకి వచ్చావు. వాడిని దించండి. చూసావా కాకా, BMW అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కర్ కొట్టాడు కొట్టారు కాకా. కాకా వీడు 10 దెబ్బలు కొట్టాడు కాకా, వీడు 7 కొట్టాడు కాకా, వీడు 14 కొట్టాడు కాకా, వీడు 15 కొట్టాడు కాకా. ఈ రౌడీలు కొట్టాడు అదే కాకా, దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు కాకా. ఆవిడెవరో తెలుసా? అమ్మా క్షమించమ్మా, మీరు లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను. కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా, నన్ను వదిలిపెట్టమ్మా. కాకా వదిలేయండి. అలాగే మేడం. అరే లింగం, నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు. ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో? ఓహో, వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. వస్తాను. ఈ మేకప్ ఏంటి కాక? ఇది మా పద్ధతి. ఇలా రోజు నీకు చెప్పాలా? ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి. అలాగేనమ్మా. అమ్మా ఆ? వస్తానమ్మా. ఏం బాబు, నీకంతా సెటిల్ చేశారా? బాగా చేశారమ్మా. అత్తారింటికి దారేది సీరియల్లో ఆండాళ్లాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా. అమ్మా ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా. మేకప్ కూడా వేశారమ్మా. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు, ఎంత సంతోషంగా ఉన్నావో. వెళ్ళిరా. నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా? అంతా మేకప్ మహిమమ్మా. ఒరే భయభక్తో ఉన్నాడు ఏ దేవుడి ఫోటోనో వాల్ పేపర్ గా పెట్టుకుంటాడు. అదే మళ్ళాంటి కుర్రోళ్ళు అయితే అనుష్కనో శృతి హాసనో వాల్ పేపర్ గా పెట్టుకుంటారు. కానీ మన కర్మ ఏంట్రా, ఈ దరిద్రుడి ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంట్రా ఇది? మీ కాఫీ సార్. అంటే కుక్కలా నాకమంటావా? రేయ్, అమీర్పేటలో సి ప్లస్ నేర్చుకుంటున్నానని చెప్పడం కాదురా, ఆఫీసులో కాఫీ కప్పులు ఎలా పట్టుకోవాలో నేర్చుకోరా వెధవా. భార్యామణి సీరియల్లో అలేఖ్యను చూసి నేర్చుకోరా పని ఎలా చేయాలో. శవాలతో సెల్ఫీ తీసుకునే సైకో వెధవా, కిక్కు కోసం కుక్కలతో కనిపించుకునే దిగ్గర వెధవా, శోభనానికి ఇన్విటేషన్ పంపించే వెర్రి వెధవా. మీ దీవెనలో ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్. ఒరే ఎప్పుడు నేను దీవించాను నిన్ను? యూజ్లెస్ ఫెలో, ఇక నీతో నేను చావలేను కానీ వెళ్ళి వాడిని పిలువు. బకాసురుడికి రోజుకొకడు బలైనట్టు ఈ రోజు ఇటుకి ఎవరు బలవుతాడు? సార్ బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారంట. ముగిల్ రేకులు సీరియల్లో మొన్నలాగా అంత వినయం అక్కర్లా.
కూర్చో. ఇంతకీ ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా లేదా? ఇంకా అవ్వలేదు సార్. అవదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే పనులన్నీ పక్కన పెట్టి క్యాంటీన్ లో కూర్చొని సిగరెట్ కాల్చడం, క్యాబిన్ లో కూర్చొని సెటైర్లు వేయటం ఎలా అవుతుంది? నేను ఈ మ్యాంగోని యాపిల్ స్థాయికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మీరు మ్యాంగోని చీకేసి టెంకి మాత్రం మిగిల్చేలా చూస్తున్నారు. నీ వర్క్ విషయం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు సార్. 4 రోజులు అవ్వాల్సిన ప్రాజెక్ట్ 10 రోజుల్లో కంప్లీట్ చేయమంటే ఎలా అవుతుంది సార్? తెల్లవారుజామున వస్తే అర్ధరాత్రి ఎప్పుడో వెళ్తున్నాను సార్. మీ సూర్యుని చూసి 10 రోజులు అయింది సార్. అయితే ఈ రోజు నుంచి చంద్రుడు చూడటం కూడా మానేయి. సూర్యుని చంద్రుని చూడకపోతే వాళ్ళేం ఫీల్ అవరు. వర్క్ కంప్లీట్ అయిపోతే మాత్రం నేను ఫీల్ అవుతా. మీరే చూడండి సార్, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఎంత కష్టపడుతున్నాను. అరే కూర్చో. అరే నువ్వు కూర్చోవయ్యా. నువ్వు కూర్చోవయ్యా. అరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. నువ్వు కూర్చోవయ్యా. శ్రావణ సమీరాలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే లోపు నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అరే మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలుసుకుని అప్డేట్ అవ్వండి అయ్యా. రేపటికల్లా అలా అవుతుందిరా. టార్చర్ పెట్టేస్తున్నాడు. పైగా అప్డేట్ అవ్వాలంటూ సలహా ఒకటి. అక్కడికి ఈడేదో పెద్ద అప్డేట్ అయినట్టు ఓసారి వాట్సాప్ గురించి చెప్తుంటే థమ్స్అప్ కు పోటీ అని అడిగాడు. ఈడు మళ్ళీ మనకు చెప్పడం. ఈడు సీరియల్ పిచ్చి. షార్జాలో 500 crores అలీఫా టవర్స్ ప్రాజెక్ట్ ని నేను నా పార్ట్నర్ మైకల్ స్టార్ట్ చేశాను మేడం. నా పార్ట్నర్ ఇప్పుడు బడానేర్తో చేతులు కలిపి ఆ ప్రాజెక్ట్ ని తనకు హ్యాండ్ ఓవర్ చేయమని, లేకపోతే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు మేడం. డోంట్ వరీ, ఐఎమ్ డూయింగ్ దిస్ డీల్.